మీ మీద రకరకాల ప్రాపగండ చేస్తా ఉన్నారు. ఏంటి అసలు ఏం చెప్పాలనుకున్నారు ఖమ్మం విషయంలో? సార్ ముందుగా నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన దాని గురించి ఆ కుటుంబానికి అయితే ప్రగాఢమైన సానుభూతి. అది జరగాల్సిన సందర్భం కాదు, ఎవరైనా దాన్ని వ్యతిరేకించాల్సిన విషయం. అయితే ఖమ్మం విషయం మాట్లాడేటప్పుడు నిజంగా అంటే ప్రతిపక్షాలు చేసే పనులను చూసి నవ్వాలనా ఏడవాలనా, లేకపోతే వీళ్ళు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా, లేకపోతే ప్రజలు మేము చేసిన అవినీతిని అక్రమాలను మేము చేసినటువంటి దరిద్రమైనటువంటి పాలనను మర్చిపోయారు అనుకుంటారా, మేమేదో 100 కార్లు వేసుకొని చెల్లలు ఊపుకుంటా ఇట్లా పెట్టుకుంటూ పోతే ప్రజలు నమ్మేస్తారు నాకు అర్థం కాదు. అంటే కల్వకుంట్ల తారక రామారావుని చూస్తే నాకు ఒకసారి విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తెలిసి చేస్తుండా, తెలియక చేస్తుండా, అమాయకుడా, కావాలని చేస్తున్నాడా, నిజంగా అపరిచితుడు ఏమన్నా లోపల ఉన్నాడా, ఇవేం నాకు అర్థం కాదు. ఏం తెలియకుండా చేస్తే ఆయన దాదాపుగా 10 ఏళ్ళు మినిస్టర్గా ఉంటాడు. ఆయన 10 ఏళ్ళు మంత్రి ఉన్నాడు కాబట్టి నాకు అర్థం కాదు అంటున్నా. ఆయన మంత్రి లేకుండా ఎమ్మెల్యే లేకుండా ఏదో మాట్లాడిందంటే అరలేదో ఈయన తెలియక పాపం మాట్లాడుతుండ అనుకోవచ్చు. ఆయనకు అన్నీ తెలిసి కూడా అన్ని ఆయన హయాంలో ఆయన చేతుల మీద జరిగి ఈరోజు నాకు ఏం తెలియనట్టు శుద్ధ పూసని నేను ప్రజలకు అసలు నేను దేవుళ్ళు అంటూ నేను మాట్లాడతా అంటే నాకు అర్థం కాదు ఆయన ఏందో. సార్ నేను ఈరోజు వరకు ఎవరో ప్రెస్ మీట్లో లేకపోతే ఎవరో మాట్లాడిన దాన్ని నేను ఫాలో గాను. రియాలిటీలో క్షేత్రస్థాయిలో ఏం జరిగిందని ఎక్సర్సైజ్ లేకుండా నేను మాట్లాడాను. ఇది 16వ తారీఖు నాడు ఆదివారము జూలై 2023 ఖమ్మం జిల్లా ఎడిషన్. స్థలాల ఆక్రమణ. ఇది ఏంది? 2023 బీఆర్ఎస్ పార్టీ అధికారం. అదే ఖమ్మం నగర పరిధిలోని స్థల ఆక్రమణ శనివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఖమ్మం నగర పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 147, 148, 149 భూములు భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట కొందరు స్థానికులు మహబూబాబాద్ జిల్లాల నుంచి వచ్చి వారితో పాటు స్థానికులు కొందరు ఆక్రమించారు అనుకుంటూ గుడిసెలు తొలగించిన అధికారులని ప్రధానంగా వార్తలు వచ్చినాయి. నేను కొన్నిసార్లు మొన్న పేపర్లో చూపిస్తే మన వాళ్ళు కింద అంటున్నారు ఇది మరి ఆ పేపర్ పేర్లు మీరు అనుమతిస్తే చెప్తాను. చెప్పండి. ఈనాడు రాసింది, ఆంధ్రజ్యోతి రాసింది, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కాకపోయినా రేవంత్ రెడ్డి గారికి స్నేహితులు అంటున్నారు. ఇది నవ తెలంగాణ పేపర్. ఇది నేనేం రాసుకొచ్చింది, ఇది లైవ్, నేను లైవ్లో మీకు చూపిస్తుంది. ఇది కావాలంటే మీకు లింక్ కూడా షేర్ చేస్తా, మీరు కూడా ఇదే టెలికాస్ట్ చేయొచ్చు. ఇది లైవ్లో చూపిస్తున్నాను నేను మీకు. ఇది నవ తెలంగాణ పేపరు. ఇది ఎర్రపార్టీ జెండాల ఆధీనంలో ఉండేటువంటి పేపరు. ఇది ఎవరికి ఎప్పుడు కొమ్ము కాయదు. ఒకవేళ కొమ్ము కాస్తుందంటే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా దానికి బాధ్యులే. ఎందుకంటే నినాక మొన్న కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడి కదా, మేము ఎర్రజెండా పార్టీకి బంపర్ ఆఫర్ ఇచ్చినామని. ఒకప్పుడు ఎవరైతే తోకపాటి అన్నారో గదే వాళ్ళకి వీళ్ళకి ఈరోజు నేను తోకపాటిలాగా మారని ఆయన ఒప్పుకున్నాను. నేనేం అంటలేను, మళ్ళీ వాళ్ళు బాధ అనిపిస్తుంది నేను అంటున్నాను. అయితే ఇవన్నీ కూడా వాళ్ళ హయాంలోనే కట్టి ఈ రోజు ఆయన ఆడికి పోయి నాకు అర్థం కాలే. కేసీఆర్ సార్ అంటే ఆయనకు చెప్పిండంట ఏమని, ఎక్కడైతే ఇల్లు కోల్పోయినాయో అక్కడనే ఇల్లు కట్టిస్తామని చెప్పిండట. అయ్యా అసలు ఈ కాన్ఫ్లిక్ట్ మొదలు పెట్టిందా మీరు సార్? ఈ కాన్ఫ్లిక్ట్ ను మొదలు పెట్టిందా మీరు మొదలుపెట్టి మీ కాన్ఫ్లిక్ట్ లేచి ఇది భూదాన్ స్థలం అని చెప్పి మీరు పోలీసులను పంపించి దీన్ని కేసు చేసి కోర్టుకు పంపించి, నాకు అర్థం కాదు. ప్రభుత్వ భూమిని కాపాడుతుంటే వీళ్ళందరూ గగ్గలు పెడుతుంటే నాకు అర్థం కాదు. హెచ్యూ ల్యాండ్స్లకి ప్రభుత్వం ఎప్పుడు పోయింది? కోర్టు తీర్పు ఇచ్చినాక పోయింది. సరే, ఏ విషయానికైనా కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతనే పోతున్నారు. ల్యాండ్ అన్నారు కదా. అవును. మరి ఇప్పుడు ఫాతిమా కాలేజ్ జోలికి ఎందుకు పోవట్లేదు మీరు? సార్, ఫాతిమా కాలేజ్ విషయంలో హైడ్రాకి సంబంధించిన కమిషనరు మీలాంటి జర్నలిస్టులు అందరూ కూర్చొని మాట్లాడినప్పుడు దానిపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటామనే దానిపైన పూర్తి సవివరంగా వివరాలు అందజేసారు. సవివరంగా ప్రభుత్వం అధికారికంగా ఇచ్చింది. మేము
ఇదే ఇదే అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి అప్పుడు కంప్లీట్ కాలేదు కదా మరి, అప్పుడు ఆప్ చేసేసారు. అదే ఇంకెప్పుడు కంప్లీట్ అవుతుంది అసలు చేస్తారా దాని మీద అనేది 100% చేస్తాం. వెనక్కి పోయే సవాలే లేదు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను సామిల్ కార్తిక్ గారు, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ అంటే కాంగ్రెస్ అని చెప్పిన తర్వాత అక్కడ దాన్ని ఎలా టచ్ చేస్తారని అనుకుంటున్నారు మీరు? అనుకుంటున్నారు ముస్లిం ఎంఐఎం రెండు ఒక్కటిగా నేను చూడను. ఎంఐఎం ఇస్ అన్ పార్టీ, ముస్లిం ఇస్ అన్ కమ్యూనిటీ ఆర్ రిలీజియన్. అర్థమైందా? ఎంఐఎం పార్టీలో ఉన్న వాళ్ళందరూ ముస్లింలు కదా? అందరూ ముస్లింలేం గారు. అట్లాంటి ఈ రోజు పక్కన జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే గెలిచిన నవీన్ యాదవ్ గారు 2014 ఏడికెళ్ళి కాంటెస్ట్ చేసి వదిలేయండి. ఆ పార్టీలో ఎవరు ఉన్నారండి? నవీన్ గారు కూడా ఉండే కదా, ముస్లిం కాదు కదా, ఇప్పుడు లేరు కదండి. ఇప్పుడు లేదని అప్పుడైతే ఉండే కదా. బలపరిచిన వ్యక్తిగా పెట్టి చేశారు. ఎట్లయినా సరే ఆ పార్టీ నుంచి చేస్తే గెలుస్తారు. అందుకే ఎంఐఎం పార్టీల ముస్లింలు ఉన్నారు, అయితే వాళ్ళ సింహభాగం ఇప్పుడు కూడా వాళ్ళ మద్దతుతో గెలిచారు. సింహభాగం ఏమంటారా? సింహభాగం. అందులో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంఐఎం అండ్ ముస్లిమ్స్ ఆర్ బోత్ ఆర్ నాట్ సేమ్. చాలా మంది ముస్లిం దగ్గర పోయి మీరు ఎంఐఎం పార్టీ అని చెప్పండి, అమ్మ నా బుద్ధులు తిడతారు. వాళ్ళు ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు తిడతారు ఆ పార్టీని. సో ఆ పార్టీని వ్యతిరేకించే ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అందరు ఎంఐఎం కేం కట్టుబానిసలేం కారు. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఈ ఎంఐఎం గురించి కూడా చెప్తున్నా. ఈ ఎంఐఎం వాళ్ళని తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఏనాడరా బీజేపీ పార్టీ చేసిందా? బీఆర్ఎస్ పార్టీ చేసిందా? కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎప్పుడు చేసింది? కిరణ్ కుమార్ రెడ్డి గారు హయాంలో తీసుకొని లోపల కూర్చోబెట్టాలి, నిజామాబాద్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే. ఆ చర్యలపై ఈ రోజు కూడా బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో 12 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏదో జరిగింది, ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉంది. 100% చేస్తాము. ఇంకా ఎకాడమిక్ ఇయర్ అయిపోలే, జస్ట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అన్ టైం అంతే. ఆ టైం వచ్చిన రోజు సరిగో ఇది కూడా మనోళ్ళు చెప్పినట్టు ఆ పేపర్, అది విజయక్రాంతి పేపర్, వెరీ న్యూట్రల్ పేపర్ ఇది. ఇగో ఇది కూడా దాదాపు ఎన్ని 2200 కోట్ల భూమిని కాపాడింది హైడ్రా. సో ఒక టైం వస్తుంది, అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ విల్ టచ్ దట్ కాలేజ్. వదిలిపెట్టేది ఏం లేదు, ఎవ్వరికి భయపడేది ఏం లేదు. నీతిగా నిజాయితీగానే ముందరికి పోతున్నాం. మీరు మొదలుపెట్టిన కాన్ఫ్లిక్ట్ ఇది, మీరు కోర్టుకు పోవడం వల్ల మీ హయాంలో జరిగినటువంటి విషయం వల్లనే ఈరోజు ఈ భూదాన్ని ఒక సమస్య వచ్చింది, ఈరోజు డైరెక్షన్స్ వచ్చినాయి. వాళ్ళు నిజంగా ఆక్రమించుకుని కట్టుకున్నారు అనుకుందాం. వాళ్ళు బడుగు బలహీన వర్గాలు, అలా పేద ప్రజలు, రెక్కాడితే కానీ డొక్కాడు ఆడదు. కానీ మీరు కనీసం నోటీస్ ఇవ్వకుండా మీరు అలా చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనుకున్నారు సార్? ఇప్పుడు నోటీస్ ఎట్లా ఏమంటారు దానికి? మీరు చెప్పండి, ప్రభుత్వం తరపున వెళ్ళండి. ఎవరైనా రేపు పలానా రోజు మేము కూల్చబోతామన్నా మీరు మర్యాద చెప్పకుండా ఏం చేయరు, చేస్తారు సార్. చెప్పకుండా ఏం చేయరు, అన్ని చెప్పే చేస్తారు. సార్ ఇప్పుడు మనం మాట్లాడితే ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి అహంకారంతో మాట్లాడుతుంది అని అంటారు. ఎవరికైనా సరే కింది స్థాయి విఆర్ఓ లెవెల్లో పోయి డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇవ్వకుండా ఏముండదు. వాళ్ళు దాన్ని చెప్తే రియాలిటీలో వినరు. ఇదంతా జరిగిన తర్వాత మాకు ఎవరు చెప్పలేదు అని చెప్పి వాళ్ళు గట్టిగా వాదిస్తారు. ఎందుకంటే అక్కడ లోకల్ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. సో ఆ విషయాన్ని మనం ఎక్కువ డెప్త్కి పోయినాం అనుకో, అది అందరికీ ఇబ్బంది. సో డెప్త్కి అక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఎట్లెట్లా ఇవన్నీ తెలిసినాయి అందరికీ. అయితే మాకు బాధ్యత ఉంది కాబట్టి గతంలో 2023లో జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనీసం దానికి ఓనర్షిప్ తీసుకోవాలి. కానీ ఈరోజు ఆ సంఘటన జరిగిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకున్నారు. ఏంటి, నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే శాఖ మంత్రిగా నేను వాళ్ళకి ఇల్లు ఇస్తాను, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాము, అది నా బాధ్యత అని ఓనర్షిప్ తీసుకున్నాం మేము. గతంలో కూడా చేయలేదు. మీరు ఆయన అలా మాట్లాడారు కదా, మరి పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ బీఆర్ఎస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకండి ఆ మాటలు? ఎందుకండి వాళ్ళు కష్టాన్ని వాళ్ళేమో బోలేని డబ్బులు అప్పులు చేసి మంచి మంచి కట్టడాలు కట్టుకుంటే ఘోరంగా కూల్చేసి ఇందిరా మిల్లు ఇస్తాం. ఎంతవరకు ఏం చేస్తారు? ఏం కట్టుకున్నారు సార్? వాళ్ళు ఎంత మంచి ఏం కట్టుకున్నారు? మీకు ఏ బిల్డింగ్ ఇందిరా మిల్లు కన్నా మంచి ఇల్లు ఉంటే నేను మాట్లాడతా. ఇందిరా మిల్లు కన్నా మంచి ఇల్లు ఉంటే నేను మాట్లాడతా. ఇందిరా మిల్లు కన్నా మంచి కాదు సార్. ఇందిరా మిల్లు కన్నా మంచి ఏం కావు. టెంపరీ హౌసెస్ సార్, అవన్నీ టెంపరీ హౌసెస్. వేయండి, నేను చూపెట్టకపోతే కాదంటే నేను చూపిస్తాను. ఓకే సార్, అవి టెంపరీ హౌసెస్ కాదు, జేసీబీ మొత్తుకుంటుంది అన్నమాట. మీ మాటనే మాట్లాడతా. ప్రభుత్వ స్థలంలో అంతగానం గట్టిగా కట్టడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మరి
ఎందుకు ఇచ్చారు? మరి ఈ 2023 అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి, వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు. ఇప్పుడు మరి ఈ మాటలకి ఏమంటారంటే అధికారులు కొనుక్కోలేదు కదా, అధికారులు కొనుక్కోలేదు సార్. మీరు చూపించిన వీడియోకే మాట్లాడతారు సార్. వారు అమాయకంగా కొనుక్కున్నారు, వీళ్ళు అమాయకంగా వీళ్ళు కొనుక్కోలేదు కదా. గతంలో మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు మీ స్టేట్మెంట్లు ఇవి. నేను ఏమంటున్నా, మీ స్టేట్మెంట్లు ఇప్పుడు ఆ ఇళ్ళకి కరెంట్లు ఎలా వచ్చాయి? నేను గదే అడుగుతున్నా. పర్మిషన్ ఆ ఇళ్ళకి పర్మిషన్ ఎలా వచ్చాయి? అరే నేను కూడా, నా ప్రశ్న కూడా గదే, ఎట్లా ఇచ్చినారు మీరు పర్మిషన్? అధికారులు శిక్షించకుండా పేద ప్రజలు ఎందుకంటే హింసిస్తారు? దాని వాళ్ళ మీద కూడా శిక్షలు పడతాయి సార్. వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఖచ్చితంగా. వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళు కూడా ఒక్కొక్కరు బయటకు వస్తారు. ఎప్పుడు జరుగుతుంది అంటే సార్, ఇన్స్టెంట్ గా అన్ని జరిగిపోవు. ఇన్స్టెంట్ రీల్ వచ్చినట్టు, ఇన్స్టెంట్ మాత్రం అన్ని షార్ప్ జరుగుతాయి. ఎందుకు తిరుపతి రెడ్డి గారు సార్, తిరుపతి రెడ్డి గారిది 2012 నుంచి కోర్టులో ఉంది సార్. 2012 నుంచి కోర్టులో ఉంది. ఒక్క పని చేయమనండి, కోర్టును ఈ రోజు, నేను ఈ రోజు కూడా అడుగుతున్నాను, సార్ ఒక మాట చూడండి, ఇన్స్టెంట్ గా జరిగిపోవాలి. ఇగో అందరు ఏమంటారు అంటే ఇన్స్టెంట్ గా జరిగిపోవాలి. ఇది ఇన్స్టెంట్ గా జరగలేదు సార్, ఇది ఇన్స్టెంట్ గా జరగలేదు. ఇది 2023 నుంచి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్. ఇది దీనిపైన డైరెక్షన్స్ వచ్చినాయి. ఏడుపులు వింటున్నారా మీరు? అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు వింటున్నారా? ఏం మేమన్నా వాళ్ళ జాగాలు మేమన్నా గుంజుకుంటున్నామా? మేము తీసుకొని మనం బిల్డింగ్ కట్టుకుంటున్నామా? మేము కాళేశ్వరం కేసును అడ్డం పెట్టి 1,00,000 కోట్లు ఏమైనా అవినీతి చేస్తున్నామా? లేకపోతే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కు తెలియకుండా 3,000 కోట్లు దోచుకపోతున్నామా? లేకపోతే మేమన్నా స్పెషల్ ఫ్లైట్లు కొంటున్నామా? ఆస్తులు కొంటున్నామా? మేమేమైనా కట్టుకొని పోతున్నామా? మేమైనా ఫామ్ హౌస్లు చేసుకుంటున్నామా? సార్, ఇది ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కాపాడుతుంది. ప్రభుత్వ భూమి అంటే కాదు, ప్రభుత్వ భూమి అంటే కాదు, ప్రభుత్వ భూమి అంటే ఎవరిది? ప్రజలది. ప్రజల భూమిని ప్రజా ప్రభుత్వం కాపాడుతుంది. అందులో మీరు పేదవాళ్ళని అడ్డం పెట్టి మీరు అక్రమాలు చేస్తున్నారని మేమంటలే. మీ మాట 2023 కల్వకుంట్ల తారక రామారావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఏంటి? ఆ భూమిలా, ఆ సర్వే నెంబర్ల, ఆ వెలుగుమట్ల కూల్ చేస్తున్నప్పుడు పేదవాళ్ళను అడ్డం పెట్టి, అమాయక ప్రజలను ముందర పెట్టి బడాబాబులు దోచుకోవాలనుకుంటున్నారు అని ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరిది? మాది కాదు, సాక్షాత్తు కల్వకుంట్ల తారక రామారావు గారిది. మరి ఇప్పుడు ఎవరు తప్పని చెప్పాలి? అధికారంలో ఉన్నప్పుడేమో ఒకలాగా, లేనప్పుడేమో ఒకలాగా. ఈ రోజు నేను ఒక ఆమెను పోయిన హక్ చేసుకొని మరి మాట్లాడుతున్నాడు కదా, నేను ఆ మేడం అడుగుతున్నా, మేడం మీరు ఆయన హక్ చేసుకొని మాట్లాడుతున్నారు కదా, హక్ చేసుకున్నప్పుడే మీరు ప్రశ్న అడిగేది ఉండే, సార్ జూలై 15 నాడు 2023 నాడు ముందు కూలగొట్టింది మీరే కదా, ఈ రోజు మీరు వచ్చి ఎట్లా చెప్తారు సార్ ఈ మాట అని ఆ హక్ చేస్తున్నాడు మేడం అడగాల్సింది. మరి మేడంకి తెలియక అడిగలేదా? ఇంకొకటి సార్, మీరు మాట్లాడితే లాజిక్ అంటారు, మేము మాట్లాడితే అవి బాధ ఉందా సార్? కల్వకుంట్ల తారక రామారావు ముఖంలో గింతనన్న బాధ ఉందా? ఆయన చిరునవ్వులు చిందించుకుంటూ పోతున్నారు. మరి ఏమనాలే సార్? బాధని మీరే అంటారు, చిరునవ్వులు చిందిస్తున్నారు, మీకు చూపెట్టమంటారా? నేను కేటీఆర్ గురించి అక్కడికి వెళ్ళాడని ఒకటి కపట నాటకాలు ఆడుతాను, నేనేం మాట్లాడతలా. ప్రజల గురించి ఆలోచించమంటున్నారు, నేను కూడా ప్రజల గురించి చెప్తున్నా సార్. ప్రజా పరిపాలన అంటున్నారు, ఏం చేస్తున్నారు? మేమైనా ప్రైవేట్ వాళ్ళ భూములు తీసుకొని కాదు, వాళ్ళ భూములు తీసుకొని మేము జల్సాలు చేస్తున్నామా? మేమేమైనా జల్సాలు చేస్తున్నామా? నెక్స్ట్ బీఆర్ఎస్ గారిని అడిగితే మీదే మల్లిపక్క యాదగిరి గారు. ఇప్పుడు సామిల్ కార్తిక్ గారు ఒకటే అడుగుతున్నారు, ఆయన మేమేమి దౌర్జన్యంగా ప్రజల యొక్క సొంత ఆస్తులు గుంజుకోవట్లేదు, ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. సో మీకేంటి అభ్యంతరం అనేది ఇప్పుడు వాళ్ళు రేజ్ చేస్తున్న క్వశ్చన్. వాళ్ళ బదులు పెట్టిన కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఓకేనా? సో మరి ఏంటి, మరి నిజంగానే ఈరోజు వెలుగుమట్ల జరిగినటువంటి ఈ ఉదంతాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీరు దీన్ని రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా? నిజంగా పేద ప్రజలకి న్యాయం చేసేలాగా